హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసాలో వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇందులో ఫైబర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ చాలా బాగుంటాయి. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు చాలా మంచిది. పచ్చి కొబ్బరి ఇది షుగర్ పేషెంట్స్ అయితే తినకూడదు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ పైన కడాయి పెట్టుకున్న అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత మీకు స్పైసెస్ తగ్గట్టు అయితే పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి. కొన్ని పచ్చిమిర్చి కారం ఉంటాయి, చూసి వేసుకోండి. తర్వాత ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దీనికంటే ముందే మనము చింతపండు అనేది ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలి, కడుక్కొని. తర్వాత పచ్చి కొబ్బరి అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, తర్వాత వెల్లుల్లి 4 రెబ్బలు, తర్వాత దొడ్డుప్పు వేసాను. మీకు నచ్చితే ఏ ఉప్పు అయినా వేసుకోవచ్చు, పింక్ సాల్ట్, నార్మల్ సాల్ట్. తర్వాత ఇక్కడ చింతపండు అనేది వేసాను. చింతపండు అయితే పులుపు కోసం అండి. ఈ పులుపు అనేది ఇందులో వేసుకోవడం చాలా బాగుంటుంది. తర్వాత మిక్సీ పట్టుకోవాలి, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని. సో నెక్స్ట్ అయితే అదే కడాయిలో మన ఆయిల్ ఉంటుంది కదా, అందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని ఫస్ట్లోనే మినపప్పు వేసుకోవాలి. నేను మర్చిపోయి లాస్ట్లో వేసాను. మీరైతే ముందే వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి పచ్చడిని అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీన్ని అయితే ఒక 1 మినిట్ అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఈజీగా అయిపోతుంది. ఇది ఇందులో మంచి ఫైబర్ ఉండడం వల్ల డైజెషన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇది దోశకి కానీ వేడి వేడి అన్నంలో కానీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.